హలో, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లోకి మునగా కార్పొరేట్ వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంట్లో ఎలాగో చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి. మునగాక అంటే ఎవరికి తెలియదండి. ఇది ఇప్పుడు అందరూ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా, ఆఫ్టర్ కరోనా అందరూ హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా. దానిలో భాగంగా ఇది కూడా మనం కూడా ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ చేశానండి, ఒక 3-4 టైమ్స్ చేశాను. ఓకే, జస్ట్ చేస్తున్నాను కదా అని ఒక చిన్న షార్ట్ తీశాను. అందులో నేను ఏమేమి మిక్స్ చేశానని. ఇది ఎక్కువగా నేను మా పిల్లలకి పెడతానండి. అంటే అందుకనే కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాను నేను. చిరుధాన్యాలు అంటాం కదా, పెసలు, మినుములు, అండ్ నేను అందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తాను. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేస్తాను. అంతా అయిపోయిన తర్వాత సగంలో గుర్తొచ్చింది, ఫ్రై చేస్తున్నాను కదా మిరపకాయలు, అవి కొంచెం తీసుకున్నాను. దానికి తగ్గట్టుగానే వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు పచ్చివాసన వస్తాయని చెప్పేసి, స్మెల్ వస్తే తినరు కదా పిల్లలు, సో అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి ఈ షార్ట్ పెడుతున్నాను. ఫుల్ వీడియో కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈసారి చేసినప్పుడు ఫుల్ వీడియో చేస్తాను. అలాగే కల్లుప్పు వేస్తున్నాను, రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది వేస్తే టేస్ట్ డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది అని కదా, అందుకే నేనైతే ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాను సాల్ట్ కంటే. కల్లుప్పు, వెల్లుల్లిపాయి, కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేశాను. అలాగే మీ స్టైల్ ఎలా కూడా చేస్తారో కూడా రెసిపీ ఉంటే అది కూడా షేర్ చేయండి, నేను కూడా చూస్తాను. ఇంకేమైనా మీకు కొత్తగా ఇందులో వేరే ఇంకేమైనా కాంబినేషన్స్తో చేస్తే బాగుంటుంది అక్క అంటే అలా కూడా చేస్తాను. అయిపోయిన పప్పులు కొంచెం కరకరలాడితే బాగుంటుంది కదా. మా ఇంట్లో ఎక్కువ దోశలు తింటారండి, దోశల్లోకి ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుంది. సో అన్నీ విడిగా పట్టేశాను, మిక్సీ పట్టి కలిపేసి కొంచెం నెయ్యి వేసి కరివేపాకు వేపి, ఇంకా కంటైనర్ డబ్బా ఉంటుంది కదా, అందులోకి ఎయిర్ వెళ్ళకుండా ఉంటుంది ఆ డబ్బాలోకి. సో మనం అందులో కొంచెం తేమగానే ఏమీ లేకుండా క్లీన్గా క్లీన్ చేసి అందులో మనం స్టోర్ చేసుకుంటే 1 or 2 months దాకా మంచిగా ఉంటుంది అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన రుద్ర ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.